నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, జ్ఞానదంతం పుచ్చిపోయి బుగ్గపై పుండు ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఏం చేయాలి? మా వ్యూవర్స్కి తెలియజేయండి. చాలామందికి ఈ జ్ఞానదంతం ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. అంటే అది కొంతమందికి బయటకు వస్తుంది, కొంతమందికి లోన్ ఉంటుంది, కొంతమందికి ఈ జ్ఞానదంతం పుచ్చిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానదంతం అంటే థర్డ్ మోలార్ అన్నమాట. అంటే ఇట్లాగా ఇక్కడ చూడండి, ఇక్కడ మూడవ దంతం. ఈ దంతం ఒక్కొక్కసారి ఇది పుచ్చిపోవటం, ఇట్లా పుచ్చిపోవడం జరుగుతుంది. పుచ్చిపోయి లోన చీమ ఏర్పడుతుంది. ఈ చీమ ఏర్పడి అది నొప్పి రావడం, తర్వాత వాళ్ళు కూడా మందులు వేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ మందులు వేసుకుంటే ఆ మందులతోటి ఆ నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. నొప్పి తగ్గిపోయిన తర్వాత మళ్ళా మానేస్తారు, అంటే ట్రీట్మెంట్ తీసుకోరు. అట్లాగా ఈ మందుల పవర్ అంటే కొంతమందికి ఒక నెల ఉంటుంది, లేకపోతే 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, మళ్ళా వస్తుంది అన్నమాట. ఈ మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా అవే మందులు కంటిన్యూ చేస్తారు, మళ్ళా మందులు వేసుకుంటారు. ఆ మందులు వేసుకున్న తర్వాత మళ్ళా నొప్పి తగ్గుతుంది. ఇట్లాగా ఇప్పుడు ఒక 5-6 సార్లు చేయటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, అమెరికాలో కానీ, రష్యాలో కానీ, లేకపోతే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఈ ట్రీట్మెంట్ అనేది, డెంటల్ ట్రీట్మెంట్ అనేది చాలా కష్టమైన పని. అప్పుడు ఏం చేస్తారంటే నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉంటారు. నొప్పి వచ్చినప్పుడు ఈ మందులు వేసుకుంటూ ఉంటారు అన్నమాట. అవే మందులు చాలా కాలం రిపీట్ చేయటం వల్ల అది ఏమవుతుందంటే ఎక్కువ ఈ పన్ను కింద పస్ ఏర్పడిపోతుంది. ఈ పస్ ఏర్పడిపోయి అది బుగ్గ పైకి, ఈ బుగ్గ పైకి ఒక పుండులాగా వచ్చి చీము కారత అది వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ విధంగా ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల, అంటే ఆ జ్ఞానదంతం అనే కాదు, ఏ పని అయినా సరే ఎక్కువ కాలం మందులు వేసుకుంటూ దాన్ని కాలయాపనం చేయటం వల్ల ఈ విధమైన చీము ఏర్పడి ఈ బుగ్గ పైన చీము రావటము, అది పగిలి చీము కారటం, తర్వాత ఒకవేళ అది ట్రీట్ చేసినా కానీ అక్కడ మచ్చ కింద ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీకు పన్ను పుచ్చిపోయినట్లయితే, అంటే జ్ఞానదంతం కానీ లేకపోతే మామూలు దంతం కానీ ఏ పన్ను అయినా సరే పుచ్చిపోయినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ గంట సింబల్ కూడా కొట్టండి.